వాళ్ళు తీసుకొచ్చే నీళ్ళేంటి బకెటో చెంబో కాదు కదా. ఇవాళ ఒక్క రోజుకు 2 టీఎంసీల నీళ్లు మనం కాళేశ్వరం ద్వారా లిఫ్ట్ చేస్తున్నాం. 2 టీఎంసీలు అంటే ఏందో ఎరికేనా? మీరు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ చూసిండ్రా? ట్యాంక్ బండ్ చూసిండ్రా? హుస్సేన్ సాగర్ చూసిరా లేదా? హుస్సేన్ సాగర్ 1 టీఎంసీ అంటే రోజుకు 2 హుస్సేన్ సాగర్ల పట్టే నీళ్లు మేడిగడ్డ కాడ లేపి దశల వారీగా తీసుకొచ్చి మీ నిజాం సాగర్ లో పోసి మంచిప్ప కాడికెళ్ళి ఇక్కడ కామారెడ్డికి తెచ్చే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అందులో 100 భాగాలున్నాయి. ఒక మేడిగడ్డ కాదు, అలా మేడిగడ్డ స్టార్టింగ్ పాయింట్. మేడిగడ్డ కాడేందంటే అది చిన్న చిత్కా బ్యారేజ్ కాదు, 1600 మీటర్ల పొడవున్న బ్యారేజీ మేడిగడ్డ. 1.6 కిలోమీటర్స్, 1600 మీటర్లు అంటే కామారెడ్డి పట్టణంలో ఒక ముఖ్యమైన ఒక పెద్ద ఇస్తా 1.6 కిలోమీటర్స్ అంటే. అందులో 85 పిల్లర్లు ఉన్నాయి. ఒక మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉన్నాయి. అందులో 3 పిల్లర్లకో 2 పిల్లర్లకో సమస్య వచ్చింది. అది కొద్దిగా కుంగిన మాట వాస్తవం, మేము మనం చూసి వచ్చినాం. కానీ మొత్తం కాళేశ్వరం కొట్టుకపోలేదు, మొత్తం మేడిగడ్డ కొట్టుకపోలేదు, మొత్తం నాశనం కాలే. నిజంగా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే 3 నెలల్లో 3 పిల్లర్లు బాగా చేసే టైం దొరకలేదా నీకు? 3 నెలల్లో 3 పిల్లర్లు బాగా చేస్తే, ఇవాళ నీళ్లు పంపు చేస్తే రైతుల పంటలు ఎండిపోకుండా కాపాడే అవకాశం ఉంటుండనా లేదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కొడతా ఉన్నా. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కాదు. పోయినసారి కాలం మంచిగా అయింది, 14% అధిక వర్షపాతం నమోదైంది పోయినసారి. కావాలంటే లెక్కలు చూసుకోవచ్చు మీరు గూగుల్లో. తెలంగాణలో 14% అధిక వర్షపాతం సాధారణానికంటే నమోదయ్యింది. ఇవాళ ఇది కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ వాళ్లకు తెలివి లేక వాళ్లకు రైతుల మీద కోపం, కేసీఆర్ మీద ఉండే కోపం రైతుల మీదకి మల్పుటు వల్ల వచ్చిన కాంగ్రెస్ తెచ్చిన కరువు తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇట్లా ఎన్నో